నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంటికి బలవంతంగా అయితే వెళ్తున్నాను ఒక రీజన్ వల్ల అనేసి. ఆ రీజన్ ఏంటంటే అసలు మీకు గుర్తుందా? గుర్తే ఉంటుంది. ఈరోజు మదర్స్ డే కదా, అందరికీ ముందుగా నా తరపున అయితే హ్యాపీ మదర్స్ డే. అసలు ఏంటంటే చాలామంది మైండ్లో ఏంటంటే మిగతా రోజుల్లో అమ్మని అయితే పట్టించుకోరు, ఈ వన్ డే మొత్తము స్టేటస్లు పెట్టడం అది ఇది అమ్మని గొప్పగా పూజించడం అలాంటివి చేస్తూ ఉంటారు అనేసి. అవునండి, ఈ బిజీ లైఫ్లో ఈ వన్ డేలోనే ఎందుకు పట్టించుకోవాల్సింది వస్తుందంటే, మనం ఈ 1 year పట్టించుకోలేని ప్రేమంతా ఆ వన్ డేలోనే గుర్తుండిపోతుంది. మనల్ని మనం పట్టించుకోలేని ఈ బిజీ లైఫ్లో అలాంటివి అయితే ఈ ఒక్కొక్క డే అనేది పెట్టేది ఇందుకే అని అనొచ్చు. అందుకే ఈ డే ఇచ్చిన ప్రేమంతా ఆ 1 year పాటు గుర్తుండిపోతుంది. కాబట్టి నా మైండ్ సెట్ నేనైతే ఇలానే ఆలోచిస్తాను. మీరు మీ మదర్స్ డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారు, ఈ మదర్స్ డేకి మీ మమ్మీకి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఎప్పుడు అమ్మకి శారీ ఇస్తాను, బట్ కానీ ఈ ఇయర్ అయితే ఇవ్వలేకపోయాను కాబట్టి సారీ మా. కానీ అమ్మకి ఈ ఇయర్ అయితే కేక్తో అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చేసాను. మీ మమ్మీస్కి మీరు ఏం సర్ప్రైజ్లు ఇచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఏదైనా లైఫ్లో ఫస్ట్ ప్లేస్ అంటూ ఉంది అంటే అది అమ్మకి మటుకే. ఇంకా మళ్ళీ లాస్ట్ అందరికీ హ్యాపీ మదర్స్ డే, లవ్ యూ మా. నీకు నెక్స్ట్ ఇయర్ నేను అనుకున్న గిఫ్ట్ అయితే అది చిన్నగా పెద్దది గట్టి ఇచ్చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.